హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శైలు వాళ్ళు. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా పాప అయితే లగేజ్తో చాలా కుస్తీ పడుతుంది. మొత్తానికి అయితే కిందికి తీసుకెళ్ళింది. ఎక్కడికి బయలుదేరారా అనుకుంటున్నారా? మేమైతే కర్ణాటక ట్రిప్ అయితే ప్లాన్ చేసాము. అందులో భాగంగా ఒక 10 ప్రదేశాలు అయితే సెలెక్ట్ చేసుకున్నాము. ముందుగా బయలుదేరిపోతున్నాము. ఈవినింగ్ టైం అయిందండి. మేము 5 o'clock అయితే బయలుదేరిపోయాము. కార్కి అయితే పూజ చేసి బయలుదేరాము. కారుకి బొట్లు పెట్టి టెంకాయ కొట్టి టైర్ల కింద నిమ్మకాయలు పెట్టి అయితే మా మామయ్య గారు పూజ చేశారు సక్సెస్ఫుల్గా. ఇంకా మేమైతే బయలుదేరామండి. అనుకున్న ప్రదేశాలన్నీ మొత్తం చూసిన తర్వాత రావాలనుకున్నాము, కానీ మధ్యలో డిసప్పాయింట్ అయిపోయాము. మా పాప అయితే ఉండలేకపోయింది. సమ్మర్ కదండి, చాలా ఉక్కపోతగా ఉంది అటు సైడు. అందులోనూ మా పాపకి వామిటింగ్స్ కూడా అయ్యి కొంచెం నర్వస్ అయింది కాబట్టి అన్ని ప్రదేశాలు అయితే చూడలేకపోయాము. మధ్యలోనే రిటర్న్ వచ్చేసాము. మొత్తానికి వెళ్ళిన దగ్గర అన్నీ అయితే పర్ఫెక్ట్గా చూసినంత వరకు చాలా బాగా అయితే చూసాము. దేవాలయాలన్నీ చాలా బాగా దర్శనం అయితే జరిగిందండి. మధ్యలో వెళ్తూ నైట్ టైం అంటే 9 అయిందండి. 9 o'clockకి మధ్యలో ఒక దగ్గర ఆగి అక్కడైతే ఒక హోటల్ దగ్గర డిన్నర్ చేసాము. డిన్నర్ చేసిన వెంటనే కార్ ఎక్కితే పిల్లలకి వామిటింగ్స్ అవుతాయి కాబట్టి కాసేపు ఒక 10 minutes అలా సరదాగా రోడ్డు పైన నడుచుకుంటూ వాకింగ్ అయితే చేసి వెళ్ళిపోయాము. అయితే వెళ్ళిన తర్వాత నైట్ అయింది కాబట్టి వీడియో అయితే తీయలేదు. హంపీకి వెళ్ళేసరికి అంటే కర్ణాటక ట్రిప్లో భాగంగా మొదటిది వచ్చేసి హంపి అండి. హంపీకి వెళ్ళేసరికి నైట్ 1:30 అయిపోయింది, మిడ్ నైట్. ఇంకా అక్కడ ఒక రూమ్ అయితే తీసుకున్నాము. రూమ్ తీసుకొని అందులో ఫ్రెష్ అయ్యి మార్నింగ్ అయితే విజిట్ చేద్దామని టెంపుల్కి అయితే వచ్చాము. అయితే అక్కడ 2-3 kilometers డిస్టెన్స్లో చాలా ప్రదేశాలు ఉన్నాయి. అవన్నీ మాకు ఎటు వెళ్ళాలో ఎటు సైడ్ వెళ్ళాలో తెలియదు కాబట్టి రూట్ సరిగా తెలియదు. అందుకనే మేము ఒక ఆటో అయితే తీసుకున్నామండి. వాళ్ళైతే చాలా బాగా చూపిస్తారు కాబట్టి ఒక ఆటో తీసుకొని టెంపుల్ దగ్గరికి అయితే ఫస్ట్ వచ్చేసాము. టెంపుల్ చూడడానికి చాలా అద్భుతంగా ఉందండి. ఇక్కడికి వచ్చి చూసేసరికి అంత శిల్పకళా వైభవం అయితే ఉట్టి పడుతుంది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. మేమైతే టెంపుల్ లోపలికి వెళ్తున్నాము. మీకందరికీ ఇదైతే హంపి నాకు వీలైనంత వరకు అంటే మ్యాక్సిమం కవర్ చేశాను ఈ హంపి ప్రదేశాన్ని. మీ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో వీడియో అయితే తీశానండి. మ్యాక్సిమం కవర్ చేశాను హంపి మొత్తము. ఈ హంపి ప్రదేశాన్ని మీకు చూపిస్తూ అంటే అక్కడ నేను తెలుసుకున్న వారిని అడిగి, అక్కడ గైడెన్స్ ఉంటారు వాళ్ళని అడిగి నేను తెలుసుకున్న కొన్ని విశేషాలు మీ దగ్గర షేర్ చేసుకుంటూ మీకు వీడియో అయితే చూపిస్తాను. వీడియో చూసుకుంటూ నేను చెప్పిన విషయాలు అయితే వినేయండి. చాలా అద్భుతంగా ఉందండి హంపి ప్రదేశము. చాలా అంటే చాలా, ఇంకా నేను మాటలతో చెప్పలేను, మీరే చూసేయండి. ఇంకా నేను దీని గురించి అయితే మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తానండి నాకు తెలిసినంత వరకు. తరతరాలుగా ఈ భారతదేశ చరిత్రలో విశిష్టమైన స్థానాన్ని సంపాదించుకున్న ఒక అద్భుతమైన శిల్పకళా వైభవం అని చెప్పొచ్చండి ఈ హంపి ప్రదేశాన్ని. విజయనగర సామ్రాజ్య వైభవాన్ని తెలియజెప్పే విధంగా అద్భుతమైన స్మారక చిహ్నాలు, నగరమంతా విస్తరించి ఉన్న శిల్పకళా నైపుణ్యం ఇవన్నీ కలిసి హంపిని ఒక సుందరమైన నగరంగా తీర్చిదిద్దాయని చెప్తున్నారు. ఈ మాన్యుమెంట్స్ యొక్క ఆర్కిటెక్చర్ని బట్టి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో ఒకటిగా ఈ హంపి ప్రదేశాన్ని అయితే గుర్తించారు. అలాగే భారతదేశంలోని అత్యంత పురావస్తు ప్రదేశాల్లో హంపి ముందు వరుసలో ఉంటుందని చెప్తున్నారండి. ఇక్కడ కర్ణాటకలోని తుంగభద్ర నదికి అత్యంత సమీపంలో ఉన్న ఈ నగరము ఇండియాలో మోస్ట్ సిగ్నిఫికెంట్ టూరిస్ట్ డెస్టినేషన్లో ఒకటని ఈ గైడెన్స్ అయితే చెప్తున్నారు. ఇక్కడ వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి నేనైతే ఒక నోట్స్ అయితే ప్రిపేర్ చేశానండి. మీకు తెలియజేయడం కోసం అయితే నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. నేను తెలుసుకున్న విషయాలన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ హంపి ఆధ్యాత్మికంగాను చారిత్మకంగాను కూడా ఒక గొప్ప యాత్రా స్థలం అని చెప్పొచ్చండి. హంపిని విజయనగర సామ్రాజ్య రాజులు నిర్మించారని ఆధారాలు చెప్తున్నాయంట ఇక్కడ. కానీ ప్రైమరీ హిస్టారికల్ రికార్డ్ని పరిశీలిస్తే ఇది 1వ శతాబ్దానికి చెందిందని తెలుస్తుంది. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో ఈ ప్రాంతము మౌర్య సామ్రాజ్యంలో భాగంగా ఉండేది అని, అలాగే ఇది అశోక చక్రవర్తి పాలనలో ఉండేదని రాతి శాసనాలు అయితే సూచిస్తున్నాయని
ఇక్కడ గైడెన్స్ వాళ్ళైతే చెప్తున్నారండి. చూడడానికి కూడా అలాగే ఉంది. హంపిని ఆధారంగా కిష్కింధ క్షేత్రము, పంపా క్షేత్రము, హంపి కాదు పంపా క్షేత్రము లేదా భాస్కర క్షేత్రం అని కూడా పిలుస్తారంట ఈ హంపి ప్రదేశాన్ని. హేమకోట కొండ దగ్గర ప్రవహించే తుంగభద్ర నదికి పంపా నది అనే పేరుందంట. అందుకే దీన్ని పంపా క్షేత్రం అని కూడా పిలుస్తారంట ఈ హంపి ప్రదేశాన్ని. ఈ నదికి దక్షిణ ఒడ్డున హంపి నగరం ఉంది. పురాణాలని బట్టి చూస్తే పంప అనేది పరమశివుడి భార్య అయిన పార్వతీ పేరు ఈమె. అయితే ఈ పంప అనేది పరమశివుడి భార్య యొక్క పార్వతీ పేరు అని అంటారంట అండి. ఈమె శివుడి గురించి ఘోర తపస్సు చేసిందంట అక్కడ ఈ హేమకొట్టు పర్వతం మీదనే. అందుకే ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చిందంట. అంటే ఈ హేమకొట్టు పర్వతం మీద ఆమె శివుడి గురించి ఘోరమైన తపస్సు చేసిందంట. అందుకే ఆ పేరు వచ్చిందంట. అయితే హంపి అనేది కన్నడ పేరు అయినా కూడా హంపి నుండి పుట్టిందంట. ఇది హంపి నగరం అంతా అద్భుతమైన పురావస్తు శిల్పకళా నైపుణ్యాలకు నిదర్శనం అండి. అంటే ఇక్కడ టెంపుల్లో కూర్చొని పైన టాప్ దాకా చూస్తే కూడా టాప్ పైన కూడా శిల్పకళా వైభవం చాలా బాగుందంటే శిల్పాలు చెక్కారండి. ఎంత బాగుంటుందంటే అసలు చూడడానికి రెండు కళ్ళు అయితే సరిపోవు. అసలు వాళ్ళకి హ్యాట్సాప్ చెప్పాలండి, ఎంత బాగా చెక్కారంటే శిల్పాలు. ఇక్కడ ఒకటి ఇది ఏంటంటే ఇక్కడ జనాలందరూ ఉన్నారు కదా, ఈ 2 ఫింగర్స్ అంటే అది చాలా పెద్దగా ఉంటుందండి. ఇలా పట్టుకుంటే ఇటు సైడు అటు సైడు 2 ఫింగర్స్ అయితే టచ్ అవ్వాలంట. అలా టచ్ అవుతే మనం అనుకున్నవన్నీ ఖచ్చితంగా జరుగుతాయని ఇక్కడ వాళ్ళు నమ్ముతారంట అండి. అందరూ చాలామంది ట్రై చేశారు. అంటే ఫింగర్స్ పెద్దగా ఉన్న వాళ్ళకి కొంతమందికి అంటే రేర్గా అలా టచ్ అయ్యాయి. నేనైతే ట్రై చేశాను కానీ నాకైతే అందలేదండి. బహుశా నా కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి. అక్కడైతే అలా నమ్ముతున్నారు. అలా టచ్ అవుతే ఫింగర్స్ మనం అనుకున్న కోరికలన్నీ జరుగుతాయని అలా అంటున్నారు అక్కడ. నేను కూడా ట్రై చేశాను. ఒకవైపు అందింది, ఇంకోవైపు అయితే అందలేదండి ఫింగరు. నేనైతే డిసప్పాయింట్ అవ్వలేదు. సరేలే చూద్దామని లైట్గా తీసుకున్నాను. ఇక హంపి విశేషానికి వస్తే హంపి నగరం అంతా అద్భుతమైన వాస్తుశిల్ప నైపుణ్యాలకు నిదర్శనం అండి. శిల్పకళ ఉట్టిపడేలా ఇక్కడ కోటలు, రాజభవనాలు, నగరం అంతా ఎక్కడ చూసినా స్మారక చిహ్నాలు, ఇంకా అందమైన ఉద్యానవనాలు, కోనేరులు, మండపాలు, దేవాలయాలతో నిండి ఉందండి ఈ హంపి ప్రదేశము. ఒక సుందరమైన నగరంగా అయితే ఈ హంపి ప్రదేశాన్ని తీర్చిదిద్దారండి. ఇక అంతేకాకుండా చైనాలోని బీజింగ్ తర్వాత అతిపెద్ద మార్కెటింగ్ వ్యవస్థ కూడా ఈ హంపి ప్రదేశం కలిగి ఉందంట అండి. అందుకే నిర్మాణ పరంగానే కాకుండా వాణిజ్య పరంగా కూడా ప్రపంచంలోనే 2వ అతిపెద్ద నగరంగా హంపి రికార్డుకి ఎక్కిందంట. సంగీతం పలికించే స్తంభాలు కూడా చెక్కించారండి ఇక్కడ. దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన ఎంతోమంది రాజులకి సంగీతం అంటే మహా ఇష్టమని, వీరికి ఏమాత్రం కొంచెం సమయం దొరికినా కూడా సంగీతాన్ని వినేవారంట, ఆస్వాదించేవారంట. అలాంటి సంగీతాన్ని విశ్వవ్యాప్తం చేయాలనే ఉద్దేశంతో యాత్రికులు ఎక్కువగా దర్శించే ఆలయాల్లో, అంటే యాత్రికులు ఎక్కడెక్కడైతే ఎక్కువగా దర్శిస్తారో అక్కడక్కడ ప్రదేశాల్లో, ఆలయాల్లో ఈ మ్యూజికల్ పిల్లర్స్ని అయితే ఏర్పాటు చేశారంట. అయితే ఇక్కడ ఏంటంటే ఆలయము అంటే ఫస్ట్ వెళ్ళాము కదా, అక్కడ మొదటి అంటే ప్రధాన దేవాలయం వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఆటోలో ఒక 2-3 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఈ టెంపుల్స్ ఉంటాయండి. ఇవన్నీ కాస్త దగ్గరగానే ఉంటాయి. మొదట ఆ దేవాలయాలన్నీ దర్శించుకున్న తర్వాత ఆటోలు అయితే వచ్చేసాము. ఇక్కడ అన్నీ పక్కపక్కనే ఉంటాయి. ఇక్కడ చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి అన్ని ప్రదేశాలు. ఇక్కడ మామిడి తోటలు అసలు పచ్చగా, అన్ని కొబ్బరి చెట్లు, కొబ్బరి తోటలు, ఎక్కడ చూసినా కొబ్బరి తోటలు. చాలా ఎంత బాగుంది అంటే అసలు చాలా అంటే చాలా బాగుందండి. ఇక్కడ
ఇక్కడ అంటే ఇక్కడికి మళ్ళీ వేరే ప్రదేశానికి కూడా వచ్చాము. ఇక్కడ పేర్లు కూడా ఉన్నాయి, బోర్డు కూడా వీడియో తీసేసాను. అయితే ఇంకా మళ్ళీ మ్యాటర్లోకి వస్తే, సంగీత వాయిద్యాలతో చేసే సంగీత సాధనే కష్టం అనుకుంటే, రాతిని తాకితేనే సరిగమ పదనిస స్వరాలు వచ్చే స్తంభాలు కూడా ఉన్నాయంటే అది నిజంగా అద్భుతమనే చెప్పుకోవాలి కదా. ఇక్కడ స్తంభాలను టచ్ చేస్తే సంగీతం మ్యూజిక్ వస్తుందండి. నిజంగా చాలా అద్భుతం అండి. అసలు చెక్కిన వాళ్ళకి శతకోటి వందనాలు చెప్పినా సరిపోవండి. సంగీతం గురించి భారతదేశానికి తెలిసినంతగా మరే ఇతర దేశాలకు తెలిసి ఉండదు. అలాంటి మన దేశంలో ఈ మ్యూజికల్ పిల్లర్స్ సుమారు 1000 సంవత్సరాల క్రితమే ఉద్భవించాయి. హంపీలో ఉన్న ప్రముఖ దేవాలయాల్లో విఠల దేవాలయం కూడా ఒకటి అంట. ఈ దేవాలయంలో ఉన్న రంగ మండపం 56 సంగీత స్తంభాలకు ప్రసిద్ధి చెందిందంట. వీటిని సరిగమ స్తంభాలని కూడా పిలుస్తారంటండి. ఈ స్తంభాలు శబ్దాలు వినిపించడం విశేషం అసలు. అంటే సంగీత శబ్దాలను వినిపిస్తుందంట. ఎంత గొప్ప విషయం చూడండి. వీటిని టచ్ చేస్తేనే చాలు సరిగమలు పలుకుతుంటాయి. నిజంగా మనము మనసు పెట్టి అంటే నిశ్శబ్దంగా ఉండి వాటిని టచ్ చేస్తూ ఒక చెవి అక్కడ పెట్టి వింటే నిజంగా వినిపిస్తున్నాయని నేను కూడా ట్రై చేశాను. ఎంత అద్భుతం అంటే అసలు నేను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైపోయానండి. విచిత్రం ఏంటంటే ఈ పిల్లర్స్ అన్నీ స్టోన్తోనే నిర్మించారు అసలు. ఈ పిల్లర్స్ మొత్తం గ్రానైట్ అండి. అంటే ఈ చుట్టుపక్కల కొండలు మొత్తం ఎటు చూసిన రాళ్ళతో ఉన్నాయండి కొండలు. ఆ కొండలను అంటే గ్రానైట్ అంతా తవ్వి ఆ రాళ్ళతో అయితే ఈ నిర్మాణం చేపట్టారు. వీటిని ఎలా నిర్మించారనేది సైంటిఫిక్ రీజన్ మాత్రం ఇప్పటికీ తెలియదంట అండి. విజయనగర సామ్రాజ్య వైభవాన్ని, ఆనాటి శిల్పకళా చాతుర్యాన్ని చాటి చెప్పే ఆనవాళ్ళు హంపి పట్టణంలో ఎటు చూసినా మనకు కనిపిస్తాయి. అసలు ఈ విజయనగర వీధుల్లో నడిచి వెళ్తుంటే కనిపించే విశాలమైన భవంతులు, పెద్ద పెద్ద ప్రాకారాలు అప్పటి నగర నిర్మాణ నైపుణ్యాన్ని తెలియజేస్తాయి. అందుకే దక్షిణ భారతదేశానికి వచ్చే పర్యాటకులు ఎవరైనా సరే హొయసల శిల్పకళా సంపదలకు ప్రధానమైనటువంటి హంపి పట్టణాన్ని తప్పకుండా చూసి తీరాల్సిందే అండి. మధ్యలో వెళ్తుంటే ఇక్కడ ఒక అమ్మవారి టెంపుల్ కూడా ఉంది. చాలా బాగుంది అమ్మవారి టెంపుల్. అక్కడికి కూడా వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని కాసేపు అయితే కూర్చొని వచ్చామండి. అక్కడికి వెళ్ళేసరికి మనసు చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ఎటు చూసినా చాలా ప్రశాంతంగా చాలా బాగుంది. మధ్యలో కాసేపు రిలాక్స్ అయిపోయి అక్కడ ఐస్ క్రీమ్ అయితే దొరికిందండి. ఇంకా ఈ వేడిలో ఐస్ క్రీమ్ దొరికితే వదులుతామా, ఐస్ క్రీమ్ తీసుకొని మరి ఇంకా వేరే ప్రదేశానికి అయితే నడుచుకుంటూ వెళ్ళామండి ఐస్ క్రీమ్ తినుకుంటూ. అసలు ఇక్కడ ఎటు చూసినా రాతితో కట్టబడిన శిల్పాలు, అబ్బబ్బబ్బా ఏం చెప్పాలనో తెలియట్లేదు. చాలా అంటే వాళ్ళ శిల్పకళ వైభవానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ఇక్కడ వెళ్ళి ఇక్కడికి చూసారు కదా ఇక్కడ ఎలా చెక్కారో, వీటిని చూస్తేనే మనకి తెలిసిపోతుంది వీళ్ళ గొప్పతనం ఏంటి అనేది. అసలు చాలా అద్భుతమైన ప్రదేశం అండి. ఇక్కడ చాలా మెట్లు కనిపిస్తాయండి. ఈ మెట్లపైకి వెళ్ళి పైకి వెళ్ళి చూస్తే దాదాపు మొత్తం ఈ హంపి ప్రదేశం మొత్తం చాలా వరకు కనిపిస్తుందండి. అంత ఎత్తులో ఉంటుంది. ఈ మెట్లు ఎక్కడానికే చాలా టైం పడుతుంది. చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. ఇలా పైన ఎక్కి మాత్రం చూస్తే చాలా బాగుంది. ఇలా శిల్పకళ మొత్తం ఉట్టిపడుతుందండి. ఎన్ని రకాల అంటే వాళ్ళు ఇలా రాతి మీద చూస్తూ ఉంటే వాళ్ళు అడవిలో వెళ్ళి అంటే గుర్రాల పైన వెళ్ళి జంతువులను వేటాడేటివి, ఇంకా రకరకాలుగా యుద్ధాలు చేసినవి, రకరకాల శిల్పాలు అయితే చెక్కబడ్డాయండి. ఎంత అద్భుతంగా ఉందో చూసారుగా. పచ్చని పచ్చని పైర్లతో అసలు అన్నీ కొబ్బరి చెట్లు దాదాపు ఎక్కువగా అంటే తాడి చెట్లు, కొబ్బరి చెట్లు ఎక్కువగా కనిపిస్తుంటాయి. చాలా బాగుంది. ఇలాంటి ప్రదేశం చూడాల్సిందే ఒక్కసారైనా. మీలో ఎవరైనా చూడకుంటే తప్పకుండా ఇక్కడికి వచ్చి దర్శించుకోండి. అయితే ఇంకా మళ్ళీ ఈ విజయనగర అంటే హంపి ప్రదేశానికి వస్తే, విశేషానికి వస్తే, గొప్ప సంస్కృతి వారసత్వ సంపద కలిగిన మన దేశంలోనే వేలాది సంవత్సరాలుగా చరిత్రకు సాక్ష్యంగా నిలిచే ఇలాంటి కట్టడాలు
ఇప్పటి వరకు మనకు కనిపించడం విశేషమే కదండి. చాలామంది రాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలించినా సరే వారు తమ వారసత్వాన్ని ప్రతిబింబించే విధంగా హంపీని ఒక అద్భుతమైన పట్టణంగా తీర్చిదిద్దారండి. అయితే చివరికి ఇవే మన ప్రాచీన నాగరికత మూలాల్ని తెలుసుకోవడంలో మనకు ఉపయోగపడుతున్నాయండి. హంపి శిథిలాల వెనుక ఇప్పటికీ చరిత్ర తాలూకు ఆనవాళ్ళు మిగిలే ఉన్నాయంట. ఈ ప్రదేశంలో మనం ఎక్కడ చూసినా అతిపెద్ద కొండలు అంటే రాళ్లతోనే ఉన్నాయండి. పెద్ద పెద్ద కొండలు, రాతి కొండలు ఉన్నాయి ఎక్కడ చూసినా. అయితే ఈ పురాతన కాలంలోనే అంత భారీ రాళ్లను కట్ చేసి కళాఖండాలుగా తీర్చిదిద్దేందుకు అప్పటి ఆర్కిటెక్టులు అద్భుతమైన వ్యూహాలని ఉపయోగించారంట. ఆ వ్యూహాలు ఏంటి అంటే, ఒక రాతిని వాళ్ళు కట్ చేసినప్పుడు దాని ఉపరితలం అంటే పైన ఆ ఉపరితలం మీద కొన్ని పగుళ్ళు వచ్చాయి. అంటే కట్ చేసినప్పుడు పగుళ్ళు వస్తాయి కదా, ఆ పగుళ్ళలో ఎండిపోయిన చెక్క ముక్కల్ని ఆ పగుళ్ళలో ఉంచేవాళ్ళంట. అలా పగుళ్ళలో చెక్క ముక్కలు ఉంచిన తర్వాత అందులో నీటిని పోసేవారంట. అంటే వాటర్ పోస్తే ఆ వాటర్తో నిండిన చెక్క ముక్కల సైజ్ అయితే క్రమక్రమంగా పెరుగుతూ వచ్చేదంట. దానితో ఆ రాతి లోపల ఒత్తిడి ఎక్కువయ్యి ఆ రాళ్ళైతే ముక్కలు ముక్కలుగా విడిపోయేవంట అండి. అయితే గ్రానైట్ చెక్కడానికి అంటే మొత్తం గ్రానైట్ కట్టడం కదా, ఆ గ్రానైట్ కట్టడం అంటే వాటిని గ్రానైట్తో అంటే అచ్చం గ్రానైట్తో చెక్కడం చాలా హార్డ్గా ఉంటుందంట. కాబట్టి ఇందులో వీళ్ళు సోంపు స్టోన్ అని కూడా ఉంటుందంట, ఆ సోంపు స్టోన్ యూస్ చేసేవారంట. దీన్ని సాఫ్ట్నెస్ కారణంగా అంటే ఈ సోంపు స్టోన్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుందంట. ఈ సాఫ్ట్నెస్ కారణంగా చెక్కడం చాలా సులభంగా ఉండేదంట అండి. అంతేకాకుండా సోంపు స్టోన్ చేసే ప్రతి డిజైన్ ఏదైనా సరే చాలా ఎక్కువ కాలం చెక్కు చెదరకుండా ఉంటుందంట అండి. ఇక్కడ హంపి బజార్ కూడా ఉంటుందంట. విరూపాక్ష దేవాలయం ముందు ఒక కిలోమీటర్ పొడవు ఉంటుందంట అండి. ఈ వీధి ఒకటి ఉంటుందంట. అంటే ఈ వీధి మొత్తం 1 కిలోమీటర్ ఉంటుందంట. దీన్నే హంపి బజార్ అంటారంట. ఈ వీధి మొత్తం అందమైన పచ్చని చెట్లు, మండపాలతో కూడి ఉండి చూడ్డానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ వీధికి ఇరువైపులా పాత మండపాలు ఉంటాయి. వాటిలో కొన్ని 2 అంతస్తుల నిర్మాణాలు ఉంటాయండి. ఈ నిర్మాణాలు ఒకప్పుడు అభివృద్ధి చెందుతున్న మార్కెట్ మరియు రాజులకు సంబంధించినటువంటి నివాసాల్లో భాగంగా ఉండేదంట అండి ఒకప్పుడు. అయితే ఇప్పుడు అవన్నీ ఆక్రమించబడ్డాయంట. ప్రజెంట్గా ఈ ప్రదేశాల్లో ఏం చేస్తున్నారంటే దుకాణాలు, రెస్టారెంట్లు వంటివి ఏర్పాటు చేశారండి. వీధిని చాలా ఇరుకుగా చేశారు. అప్పుడు విశాలంగా ఉండేదంట, ఇప్పుడైతే ఇరుకుగా అయిపోయిందండి. అందరూ రెస్టారెంట్లు, దుకాణాలు అయితే ఓపెన్ చేసేసారు. ఇక ఆలయానికి దగ్గరగా మధ్యలో వుడెన్ టెంపుల్ చారెట్ ఉంటుందండి. కొన్ని శతాబ్దాలుగా ఏటా జరిగే ఉత్సవాల కోసం ఈ రథాన్ని అయితే యూజ్ చేసేవారంట అండి. ఇవి నేను తెలుసుకున్న కొన్ని విశేషాలు హంపి గురించి అండి. ఇంకా చాలా ఉన్నాయి, నేను కొన్ని మాత్రమే తెలియజేశాను. హంపి గురించి తెలుసుకోవాలంటే ఇంకా చాలా టైం అయితే పడుతుంది. నేను కొన్ని మాత్రమే గ్యాదర్ చేశాను కాబట్టి నేను తెలుసుకున్నంత వరకు మీకైతే తెలియజేశాను. హంపి విజిట్ చేయడం అయిపోయిందండి. అయిపోయిన తర్వాత మళ్ళీ మేము గోకర్ణకి అయితే బయలుదేరామండి. ఆ బయలుదేరే మధ్యలో మేము ఒక రెస్టారెంట్లో అయితే అంటే ఇది హంపిలోనే ఉంటుంది రెస్టారెంట్. ఈ హంపి రెస్టారెంట్లో మధ్యలో ఆగి ఇక్కడైతే మేము ఫుడ్ అయితే లంచ్ తినేసామండి. లంచ్ తిన్న తర్వాత మేమైతే గోకర్ణకు బయలుదేరుతామండి. ఆ గోకర్ణకి వెళ్ళిన తర్వాత గోకర్ణ యొక్క విశేషాలు కూడా మీకు తెలియజేస్తానండి. నాకు తెలిసినంత వరకు మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఇంకెందుకు ఆలస్యం, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.